ముఖ్యంగా మీడియా సోదరులకు నేను తెలియజేసుకుంటున్నా 41 సంవత్సరం నాకు నా మీద పెద్ద బాధ్యత పెట్టిన మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మీ తరఫున మా రాయచోటి ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా। ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను। నాకు ఏ శాఖలు ఇచ్చారో మీరు పేపర్లో టీవీలో చూస్తా ఉన్నారు। ట్రాన్స్పోర్ట్ మినిస్టరు అలాగే యువజన శాఖ అలాగే స్పోర్ట్స్ మూడు కలిపి నాకు ఇచ్చారు। చాలా ధన్యుణ్ణి। ఏదో సీనియర్ ఎమ్మెల్యేలకు ఇచ్చే పదవిని ఒక జూనియర్ ఎమ్మెల్యేకి ఇచ్చిన దానికి ఒక పక్కల సంతోషం ఉన్నా ఒక పక్కల భయంగా ఉంది। అది నేను లోకేష్ బాబు గురించి చెప్పా। ఎందుకంటే ఇంత గురుతరమైన బాధ్యత నా మీద పెట్టారు కాబట్టి తప్పకుండా నాకు ఏదైతే శాఖను అప్పచెప్పారో దానికి తగిన విధంగా న్యాయం చేసేదానికి నేను ముందుంటాను। ముఖ్యంగా మీకు తెలుసు ఏదైతే ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఉందో అది మన రాష్ట్రంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీలో లాభాల్లో చూస్తే 4వ అతి పెద్దది। సుమారు 23-24 సంవత్సరాల్లో ఉన్న గడిచిన సంవత్సరంలో 4,700 కోట్లు లాభం గడించిన శాఖ ఏదైనా ఉందంటే అది రవాణా శాఖే। నేను ఒకటే చెప్తున్నా, ఏ శాఖలో అయినా లాభాలు చూడకూడదు। లాభాలు వచ్చినాయంటే అది మనం ప్రజల దగ్గర తీసుకునేదే। మనం ప్రజలకు ఏమిచ్చామనేది మనం చూడాలా। నేను ఒక మంత్రిగా నాకున్న అరకొర పరిజ్ఞానంతో ఈ 3 రోజులు 4 రోజులు నాకుండే పరిచయాలతో నేను అందరితో మాట్లాడడం జరిగింది। దాంట్లో నేను ఒకటే చెప్తున్నా, ఎందరో కుటుంబాలు కష్టాలు పడుతున్న సందర్భాలు ఎక్కడొస్తున్నాయంటే మన రాష్ట్రంలో కేవలం రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ వస్తున్నాయి। అవి ఈ శాఖకు సంబంధించినట్టే కాబట్టి తప్పకుండా ఈ వచ్చే 5 సంవత్సరాల్లో ఏ తల్లి తండ్రి అలాగే సోదరులు కంటి నిండా నీళ్లు రాకుండా చూసే పరిస్థితిలో నేను ఉండాల। ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రమాదాలు జరుగుతున్నాయి। కేవలం మన నియోజకవర్గ ప్రజల్లోనే మనం చూస్తా ఉన్నాం, నెలకు తక్కువ ఉన్నా కూడా 20-30 యాక్సిడెంట్ జరిగి ఇక్కడ మన బిడ్డలు కోల్పోతున్నాం। అందుకోసం నేను మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా, వచ్చే 5 సంవత్సరాల్లో నేను నా శక్తి వంచన లేకుండా ఈ ప్రమాదాలు అరికట్టే విధంగా మా శాఖాపరమైన చర్యలు తీసుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నా। అలాగే రెండవది చెప్తున్నాను, యువత ఈ దేశానికి వెన్నెముక లాంటిది। మీరు ఇప్పుడే సోదరులు అడిగారు, ఏమని అడిగారంటే మంచి కంటే చెడ్డ అనేది ప్రపంచాన్ని ముందే చుట్టూ వచ్చేస్తుంది। గడిచిన 5 సంవత్సరాలు ఏ మంత్రి అయితే ఈ స్పోర్ట్స్ శాఖలో మంత్రిగా చేశారో వాళ్ళు 100 కోట్ల స్కామ్ చేసినారని ఒక వారం నుంచి ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో టీవీలో పేపర్లో వస్తూ ఉంది। తప్పకుండా ఇది ఆంధ్ర రాష్ట్ర పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీది కాబట్టి గడిచిన ప్రభుత్వంలో ఎవరైతే పందుకొక్కులు ప్రభుత్వ ప్రజల యొక్క ఆస్తులు అలాగే వాళ్ళ సొత్తును తిన్నారో వాళ్ళందరి డబ్బు కక్కిచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది। ప్రజల డబ్బును ఎవరు తిన్నా కూడా వెలుగు తీసి వాళ్ళను ఊచల కింద లోపల వేసేదానికి సిద్ధంగా ఉందని మీకు తెలియజేసుకొని చెప్తున్నాం। ఎందుకంటే తెలియని విషయాన్ని మనం ఎక్కువ మాట్లాడకూడదు। తప్పకుండా సమగ్రమైన విచారణ చేసి మొన్న ప్రభుత్వంలో జరిగిన ఏ అవకతవకలు ఉన్నాయన్నీ బయటికి పెట్టి ప్రజల దృష్టికి తీసుకొని వచ్చేదానికి మేము పనిచేస్తాం। అలాగే రేపు మేము ఒకటే చెప్తున్నాం, యువత అనేది రేపు భవిష్యత్తు తరాలకు మనం మంచి చేయాలంటే ఈరోజు వాళ్ళను మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండే విధంగా చేయాల। అది ఆ స్పోర్ట్స్ కూడా నాకు ఇచ్చారు। నేను తప్పకుండా గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరైతే పేద క్రీడాకారులు ఉంటారో వాళ్లకు చేయూతిచ్చే విధంగా నేను పనిచేస్తా। అలాగే ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కువగా ఆడే క్రీడలు మీ అందరికీ తెలుసు, క్రికెట్ అయితేనేం, హాకీ అయితేనేం, ఖోఖో అయితేనేం, కబడ్డీ అయితేనేం, ఈ అన్ని ఏ అయితే గేమ్స్ ఉన్నాయో ఆ గేమ్స్ లో బాగా ఉండే పిల్లలందరినీ హక్కున చేర్చుకొని మన ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో ఎన్ని నియోజకవర్గాలు అయితే ఉన్నాయో అన్ని నియోజకవర్గాలు పర్యటించి మంచి జరిగే విధంగా నేను తీసుకొని పోతా। అలాగే
మన దేశంలోనైతేనే రాష్ట్రంలోనైతేనే అన్ని దేశాలతో పోలిస్తే ఈ క్రీడల్లో ప్రోత్సహించే ప్రభుత్వాలు ముందు ఎప్పుడు రాలేదు కాబట్టి క్రీడాపరంగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి అయితేనే అలాగే జిల్లా హెడ్ క్వార్టర్కి అయితేనే ఈ క్రీడాకారులకు ఏవైతే వసతులు కావాలో జిమ్లు అయితేనే స్టేడియాలు అయితేనే వాళ్ళ కిట్లు అయితేనే వచ్చే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్ తెచ్చి ఈ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసి మంచి జరిగే విధంగా నేను చేస్తాను. అదేవిధంగా మూడో శాఖ మీ అందరికీ తెలుసు యువకులకు అందరికి సంబంధించింది. ఆ శాఖ కూడా దానికి రిలేటెడ్ ఉంది కాబట్టి దాని గురించి నాకు పెద్దగా ఇప్పుడు కనుక్కోలేదు. అంతా మంచి జరిగే విధంగా నేను చేస్తాను.